రాజమండ్రికి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడంతో హైదరాబాద్లోనే పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. రాజమండ్రిలోని ఓ మాల్ వద్ద ప్రియాంకను ఇద్దరు తాగుబోతులు కారుతో ఢీకొట్టడంతో ప్రియాంక తలకు తీవ్ర గాయమైంది. 3 రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న ప్రియాంక మధ్యాహ్నం మృతి చెందింది. ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలోనే ప్రియాంక మృతదేహం ఉంది. ప్రియాంక కార్ యాక్సిడెంట్ పై రాజమండ్రిలో కేసు నమోదైంది. రాజమండ్రి పోలీసులు వచ్చిన తర్వాత మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. కిమ్స్ హాస్పిటల్ నుంచి గాంధీ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. ఇక మెడికో ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రియాంక మృతి తీవ్ర ఆవేదన కలిగించిందని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ట్వీట్ చేశారు.